కొత్త బంగారు లోకం కార్యక్రమానికి తిరిగి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనస్సు గురించి మనస్సు విప్పి మాట్లాడుకుందాం మిత్రులారా. మరి మన శక్తిని నిరంతరం ఖర్చు పెట్టించేదే మాయా మనస్సు. వందల సంవత్సరాలు జీవించాల్సిన మనం 60కో 70కో అర్ధాంతరంగా జీవితాన్ని ముగిస్తున్నాము అంటే కారణం మనలోని శక్తి నిల్వలో తగ్గిపోవడం ద్వారా, రోగనిరోధక శక్తి మనలో తగ్గిపోవడం ద్వారా. దీనికంతటికీ కారణం మనలో ఉన్న శక్తిని నిరంతరం ఖర్చు పెట్టించే మాయా మనస్సుని మనం లొంగదీసుకోవాలి. దానికి ఏకైక మార్గము ధ్యానము. నోటిలోని మౌనం, మనసులోని శూన్యం, దాని పేరే ధ్యానం మిత్రులారా. మరి ఇంతకాలం మనం ప్రాణశక్తితో జీవిస్తున్నాం. అంటే ఆహారం ద్వారా శక్తి వస్తుంది అనుకుంటున్నాం. కానీ ఆహారం లేకపోయినా ఎన్నో రోజులు మరి ఎంతోమంది యోగులు సంవత్సరాలుగా కూడా జీవిస్తూ ఉన్నారు. దీనికంతటికీ కారణం ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తి నిద్రలో మనకి కేవలం 8 గంటలు నిద్రపోతే వచ్చేది 2% ప్రాణశక్తి మాత్రమే. ఎందుకంటే నిద్రలో కూడా మన మనస్సు అంటే సబ్కాన్షియస్ మైండ్ చాలా వేగంగా మనం మెలకువతో ఉన్నప్పుడు కంటే కూడా ఎన్నో వందల రెట్ల స్పీడ్తో ప్రయాణం చేస్తూ ఉంటుంది మనస్సు. అది ఎలాగంటే నిరంతరం అది ఆలోచనలు సృష్టిస్తూ ఉంటుంది. మరి సబ్కాన్షియస్ మైండ్లో మన ప్రమేయం లేకుండా మనం నిద్రలో ఉన్నా కూడా మరి దాని పని అది చేస్తూనే ఉంటుంది, పరిగెడుతూనే ఉంటుంది. ఎన్నో అవి మనకి కొన్ని గుర్తుంటాయి, కొన్ని గుర్తుండవు. అదే కళలు అంటుంటాం. గుర్తున్న వాటిని మనం కళలో ఒక రాత్రి కళ వచ్చింది అనుకుంటూ ఉంటాం. కానీ ఈ కళలో కనపడే దృశ్యాలు ఇవన్నీ కూడా చూపించేది మనస్సే. వాటిలన్నిటిని గుర్తు చేసేది మనస్సే. దాన్ని గనక మనం వదిలేస్తే అది అర నిమిషంలో ప్రపంచాన్నంతా చుట్టొచ్చేస్తుంది. మరి ఒక ఆవిడ వంటగదిలో వంట చేస్తుంది. అమెరికాలో ఉన్న అబ్బాయి గుర్తొచ్చాడు అంటే ఆవిడ మనస్సు అమెరికా వెళ్ళి కూర్చుంది. ఇక్కడ మరి ఉప్పు కారం డబ్బాలన్నీ పక్కన పెట్టుకుంది. వేసిన ఉప్పే 4 సార్లు వేసింది అనుకోండి, మనసు ఇక్కడ లేదు కదా. అప్పుడేమవుతుంది? ఆ కూర కంపైపోతుంది. మనస్సు నిలపకుండా ఏ పని చేసినా అది వృధా అయిపోతుంది. మనస్సు నిలిపి చేసే ప్రతి పని సక్సెస్ అవుతుంది. ఏ పని చేస్తే ఆ పని మీదే మనం దృష్టి పెట్టాలి, మనస్సు నిలపాలి. ఇది ప్రతి ఒక్కరూ కూడా మరి ఈరోజు ప్రపంచం అంతా కూడా ఈరోజు ఇలాంటి పరిస్థితులు ఏర్పడడానికి కారణం మనస్సే. ఆ మనస్సు వారి కర్మలను బట్టే తయారవుతుంది. మన మనస్సు మన కర్మలను బట్టే తయారవుతుంది. నా మనస్సు నా కర్మలో గత జన్మల్లో ఇప్పటి వరకు నేను చేసి వచ్చిన కర్మ సిద్ధాంతం ప్రకారమే మనస్సు రూపురేఖలు. ఆ మనస్సు మన జీవితాన్ని అద్భుతంగా మార్చేది మనస్సే, మన జీవితాన్ని సర్వనాశనం చేసేది మనస్సే. మరి తెలుసో తెలియకో అజ్ఞానంతో అహంకారంతో ఇంతకాలం మనం విర్రవీగుతూ మనం చేసిన పాపపు కర్మలో సాటి జీవులకి చేసిన హాని ఏదైతే మనం చేశామో అదే తిరిగి ఎన్నో రెట్లు మనం పొందుతూ ఉంటాం. ఇదే మరి సృష్టి ధర్మం. ఇది మనం ఏం చేస్తే అది పొందుతాం. పాపాలు చేస్తే పాపకర్మల ద్వారా రోగాలు, మన పాపాలే మన రోగాలు. అదే పుణ్యకర్మల ద్వారా భోగాలు. పుణ్యం చేస్తే భోగం, పాపం చేస్తే రోగం. కష్టాలు, బాధలు, దుఃఖము ఇవన్నీ పాపకర్మల ఫలితాలే. చూడండి, ఒక్కొక్కళ్ళ జీవిత ప్రణాళిక ఒక్కొక్క రకంగా ఉంటుంది. అందరి జీవితాలు ఒకే రకంగా ఉండవు. రకరకాల కష్టాలని సృష్టిస్తుంది, రకరకాల కర్మల్ని అందిస్తూ ఉంటుంది. ఆ మనస్సు గనక అంటే కర్మ లేకుండా ఎవరు ఈ భూమి మీద ఉండాల్సిన అవసరం లేదు. అందరూ కర్మలు అనుభవించడం కోసమే భూమి మీదకి వస్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక కర్మను అనుభవిస్తూనే ఉంటారు ప్రతి క్షణము. మరి ఆ మాయా మనస్సుని మాయం చేయాలంటే
మన దగ్గర ఒక్క ఆయుధం ఉందండి. మనస్సును లొంగదీసుకోవడానికి ఏకైక ఆయుధం వజ్రాయుధం ఉంది. ఆ వజ్రాయుధమే ధ్యానము. అదే శ్వాస మీద ధ్యాస. చాలా ధ్యానాలున్నాయి, కానీ ఏవి కూడా మనస్సుని కట్టడి చేయలేవు. ఆ మనస్సు వేగం అనంతం అన్నమాట. దాని స్పీడ్ చాలా వేగవంతమైంది. దాన్ని అదుపు చేయాలంటే మనం కళ్ళు రెండు మూసి మన లోపలికి మనం ప్రయాణం మొదలుపెట్టాలి. మన అంతరంగంలోనికి మనం ప్రయాణం చెయ్యాలి. నిరంతరం శ్వాసతో జీవిస్తున్నాం మనం. మన లోపలికి వెళ్ళే గాలిని, బయటకు వచ్చే గాలిని, అదే వర్తమానంలో జరిగేది శ్వాసక్రియ మాత్రమే. ఆ వర్తమానంలోనే మనం జీవించాలి. మనస్సుని లొంగదీసుకోవడానికి ఏకైక మార్గం ఏంటంటే వర్తమానీ భవ. వర్తమానంలో జీవించడమే మనం మనస్సును లొంగదీసుకోవటానికి ఏకైక మార్గము. మన మాటల ద్వారా, మన ఆలోచన ద్వారా, మనం ఏదైనా మంత్రజపం ద్వారా, మనం చాంటింగ్ చేయడం ద్వారా మనలో ఉన్న శక్తి అంతా ఖర్చు అయిపోతూ ఉంటుంది. కనుక మనం ఏ మంత్రాలు లేకుండా, ఏ తంత్రాలు లేకుండా, ఏ ఆలోచనలు, ఏ దేవతా రూపాలు ఊహించకుండా కేవలం శ్వాస మీద ధ్యాస, అదొక్కటే మనసును లొంగదీసుకోవడానికి ఏకైక మార్గము. దీనిని బుద్ధ భగవానుడు 5.5 సంవత్సరాలు కఠోర తపస్సులు చేశాడు. ఆయన తన రాజ్యంలో ప్రజలు పడే ఆ బాధలన్నిటినీ చూశాడు. మరి ఆ అనారోగ్యంతో బాధపడే వ్యక్తిని చూశాడు, కుష్ఠరోగంతో. ఆ తర్వాత ఒక ముసలావిడ రోడ్డు దాటుతూ ఉంటే కట్టె పట్టుకొని ఆ చర్మం అంతా కూడా మరి ముడతలు పడిపోయి ఉన్న చర్మాన్ని చూసి ఆశ్చర్యపోయాడు ఆయన. ఎందుకు ఇలాగా ఉంది ఆవిడ అని. ఆ తర్వాత ఒక వ్యక్తి చనిపోతే బంధువులందరూ ఏడుస్తుంటే ఆ దృశ్యం చూస్తాడు. ఇవన్నిటినీ చూసి చలించిపోయి, మరి నా రాజ్యంలో ప్రజలు ఇన్ని కష్టాలు బాధలు పడుతుంటే నేను ఎలా ఆనందంగా జీవిస్తాను? దీనికి విరుగుడేంటి? ఈ దుఃఖాన్ని పోగొట్టుకోవడానికి విరుగుడేంటి? అది నేను సాధించాలి, నా ప్రజలకందరికీ అందించాలి అని ఆయన ఆలోచనలు చేస్తూ రాజమందిరానికి వెళ్ళిన తర్వాత ఇక దీని గురించి తెలుసుకొని తన రాజ్యంలో ప్రజలు ప్రపంచమంతా అందించాలి, నేనొక్కడినే ఆనందంగా సుఖంగా జీవిస్తే కాదు, నా ప్రజలందరూ ఇన్ని కష్టాలు బాధలు దుఃఖము అనుభవిస్తూ ఉంటే నేనెలా రాజ్యాన్ని పరిపాలించగలను? రాజుగా నా ధర్మం ఏంటి? నా ప్రజలను సుఖ సంతోషాలతో ఆనందాలతో జీవింపజనివ్వడమే నా రాజధర్మము, నా కర్తవ్యము. కనుక దానికి నేనేం చేయాలి అని ఆయన ఆలోచించి ఒక అర్ధరాత్రి వేళ భార్యాబిడ్డల్ని వదిలేసి చెప్పకుండా రాజమందిరం నుంచి అడవులకి వెళ్ళిపోతాడు. అడవుల్లో ఎంతోమంది యోగులు తపస్సు చేస్తూ ఉంటారు. మరి వాళ్ళని అడిగితే దీనికి విరుగుడేంటి, దీనికి మార్గం ఏంటో తెలియజేస్తారు. ఎంత కఠోర సాధనలైనా సరే నేను చేసి, అప్పటి వరకు ఆయన సిద్ధార్థుడేనండి, ఇంకా బుద్ధుడిగా అవతరించలేదు. మరి ఎంత కఠోర సాధనలైనా సరే నేను సాధిస్తాను, ఆ మార్గం ఏంటో తెలుసుకుంటాను అని ఆయన కనపడిన అక్కడ ఋషీశ్వరులందరినీ అడుగుతూ ఉంటాడు. కొంతమంది తపస్సు నుంచి బయటకు వచ్చి ఉంటారు కదా, మెలకుతో ఉన్నప్పుడు వాళ్ళందరినీ అడగడం మొదలు పెడతాడు. ఆనందం ఎక్కడ దొరుకుతుంది, ఆనందాన్ని పొందే మార్గం ఎక్కడ దొరుకుతుంది, చెప్పండి 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 అంటే అతను ఒక పిచ్చోడిలాగా చూస్తారు. అంతే కదా, ధ్యానం చేయండి, మరి ధ్యానం సర్వరోగ నివారణి, తలనొప్పి దగ్గర నుంచి క్యాన్సర్ పోతుంది అంటే చాలామంది వింతగా చూస్తున్నారు. ఇది నిజమా, సాధ్యమా అని. అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. ఆ సాధ్యాలు ధ్యానం చేస్తేనే తెలుస్తుంది. అలాగే మరి ఆ బుద్ధ భగవానుడు, ఆ సిద్ధార్థుడు అడిగాడు. అందరిని కనపని వాళ్ళంతా అడుగుతుంటే వాళ్ళ దగ్గరికి ఎన్నో సమస్యలతోటి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ మా పిల్లల పెళ్ళిళ్ళు ఎప్పుడవుతాయి, మా కష్టాలు ఎప్పుడు తీరుతాయి, మా రోగాలు ఎప్పుడు తగ్గుతాయి, ఇలా రకరకాల సమస్యలతో ఉన్న వాళ్ళనే చూశాం. కానీ ఇలా నాకు ఆనందం కావాలి, ఆనందం ఎక్కడ దొరుకుతుందో చెప్పండి, ఎలా సాధించాలి ఆనందాన్ని అడిగే మొట్టమొదటి వ్యక్తిని సిద్ధార్థుని చూసి వాళ్ళంతా కూడా సరే కదా అని వాళ్ళకి తోచిన రకరకాల మార్గాలన్నీ చెప్తాడు. చెప్పినప్పుడు ఈయన ఏం చేస్తాడంటే అవన్నీ 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు అలాగా ఆచరిస్తూ వస్తాడు. అలా సుమారుగా మళ్ళీ ఆ
సాధన అయిపోగానే మళ్ళీ దుఃఖం పొంగుకొచ్చేది. ఇది కాదు ఇంకోటి, ఇంకోటి అని అలాగా సుమారు 5.5 సంవత్సరాలు ఆయన కఠోర తపస్సులు చేసి చివరకు మరి ఇవేవి సరికావు. ఎందుకంటే కొంతమంది తలకిందులు కాళ్ళు పైకి పెట్టి శీర్షాసనం వేయమంటారు. అలా కొన్ని రోజులు నెలల పాటు ఉండిపోతాడు. ఒంటికాల మీద తపస్సు చేయమని చెప్తారు కొంతమంది. అలాగా ఒంటికాల మీద తపస్సు చేసి కొన్ని నెలల పాటు ఆహారం లేకుండా నిరాహారంగా ఉండటం ద్వారా మరి అస్థిపంజరంలాగా అయిపోతాడు. అంటే పేగులన్నీ బయటకు వచ్చే ఆ ఎముకల గూడు కనబడుతూ ఉంటుంది. ఆ అడవిలో పండ్లు ఏరుకొని బజార్లో అమ్ముకునే ఒక స్త్రీ, సుజాత ఆవిడ పేరు. ఆవిడ ఇతన్ని చూసి సిద్ధార్థుణ్ణి తట్టి లేపి, నాయనా నువ్వు ఏ తల్లిగన్న బిడ్డవో, నువ్వు ముందు ఆహారం తిను, తర్వాత నీ శరీరాన్ని కాపాడుకో. శరీరం ఉంటేనే కదా నువ్వు ఏదైనా సాధించేది. నువ్వు ఏ ఉద్దేశంతో చేస్తున్నావో నాకు తెలియదు కానీ మరి నువ్వు మాత్రం చక్కగా నీ శరీరాన్ని కాపాడుకోనాయన, శరీరానికి ఆహారం అందించు, దాన్ని ఇబ్బంది పెట్టద్దు అంటే మళ్ళీ ఈ లోకంలోకి రాగానే మళ్ళీ ఆయనకి పూర్తిగా దుఃఖంలో మునిగిపోతాడు. ఇవేవి సరికావు కదా అని ఆ పండ్లు తిని ప్రాణాలు దక్కించుకున్న తర్వాత ఆయన తిరుగుతూ అన్వేషిస్తూ ఒకరోజు ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటాడు. ఆ చెట్టు పేరే బోధి వృక్షం. అక్కడ ఆయన ఆలోచనలు చేస్తూ సడన్గా ఉన్నట్టుండి అనాలోచితంగా ఆయన కళ్ళు మూసుకొని ఆ శ్వాసను గమనించడం మొదలు పెడతాడు. తనకు తెలియకుండానే తన లోపలికి వెళ్ళే గాలిని, బయటకు వచ్చే గాలిని గమనించడం మొదలు పెడతాడు ఆ సిద్ధార్థుడు. అలా కొద్దిసేపటికే కొన్ని నిమిషాలకే ఆయనకి కొన్ని గడియల్లో ఆ ఆలోచనలన్నీ ఆగిపోయి ఆలోచన రహిత స్థితికి వెళ్ళిపోతాడు. అప్పుడు అంటే ఆలోచనలు ఉన్నంతసేపు మన బ్రహ్మరంధ్రం పూడిపోయి ఉంటుందండి. ఏ ఆలోచన లేని సమయంలో మనకి ఆ బ్రహ్మరంధ్రం తెరుచుకొని ఉంటుంది. మనలో తలుపులు అంటే ఆలోచనలు, తలుపులు లేని టైంలో మాత్రమే మన బ్రహ్మరంధ్రం తలుపు తెరుచుకుంటుంది. ఇది సృష్టి మనకు అందించిన ఒక గొప్ప మెకానిజం. చూసారా సృష్టి ఎంత విచిత్రమో, ఎంత గొప్పదో. ఆలోచనలు ఉన్నంతసేపు ప్రాణశక్తి లోపలికి రాదు. ఆలోచన లేకుండా ఉన్నప్పుడు మాత్రమే ప్రాణశక్తి బయటకు వస్తుంది. మన లోపల నుంచి, బయట నుంచి మన లోపలికి వెళ్తుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా అంటే ఆ సిద్ధార్థుడు ఎప్పుడైతే ఆలోచన లేకుండా ఉండడం, తన లోపలికి వెళ్ళే గాలిని గమనించడం మొదలుపెట్టాడో ఆ బ్రహ్మరంధ్రం తెరుచుకోవడం, మన చుట్టూ ఉన్న ప్రాణశక్తి అలా శరీరంలోనికి ప్రవహిస్తూ నాడీ మండలం అంతా శుద్ధి జరుగుతూ ఉంటుంది. 2,72,000 నాడులు మన శరీరం అంతా పాదాల నుంచి తల వరకు, బ్రెయిన్లో కూడా నెర్వ్ సిస్టమ్ అంటాం కదా, అది మొత్తం శరీరం మొత్తం వ్యాపించి ఉంటుంది. మరి ఈ నాడులన్నీ అక్కడక్కడ జంక్షన్స్ లాగా ఉంటాయండి. వాటిని మనం చక్రాసు అంటాం. చక్రాలంటే అక్కడ ఏదో గిరగిరా తిరిగేది ఏది ఉండదు. మూలాధారం, అక్కడ కొన్ని నాడులన్నీ కలిసి ఉంటాయి, అదే జంక్షన్. మూలాధార చక్రం, స్వాదిష్టాన చక్రం, అక్కడ కూడా కొన్ని నాడులు కలిసి ఉంటాయి. అలాగే మణిపూరక చక్రం, అక్కడ కూడా కొన్ని నాడులు కలిసి ఉంటాయి. అలాగే అనాహత చక్రం, మరి హృదయంలో ఉండేది, అక్కడ కూడా కొన్ని నాడులు కలిసి ఉంటాయి. తర్వాత విశుద్ధ చక్రం, అక్కడ కూడా కొన్ని నాడులు ఏకమై ఉంటాయి. అలాగే ఆజ్ఞా చక్రము, ఇలాగా ఇక్కడ కూడా అంటే మన నెర్వ్ సిస్టమ్, బ్రెయిన్లో ఉన్న నెర్వ్స్ నుంచి అంతా కూడా అక్కడ కనెక్ట్ అయి ఉంటాయి. మరి ఇలా షట్చక్రాల్లో ఆ ప్రాణశక్తి అంతా ప్రవహిస్తూ మరి అక్కడున్న బ్లాక్స్ అంటే గత జన్మల్లో మనం చేసిన కర్మలన్నీ కూడా మనకి శరీరంలో అవి అనుభవించటానికి శరీరంలో ఒక బ్లాక్స్గా ఏర్పడి ఉంటాయి. మరి ఎప్పుడైతే ధ్యానం చేస్తామో, ఏ ఆలోచన లేకుండా ఉంటామో, ఆ టైంలో మన బ్రహ్మరంధ్రం తెరుచుకోవటం, ఒక్కొక్క బొట్టు ప్రాణశక్తి మన లోపలికి వెళ్ళడం, మన నాడీ మండలం అంతా శుద్ధి జరుగుతూ మరి ప్రతి చక్రము హీల్ అవుతూ ఉంటుందండి. ఆ చక్రానికి సంబంధించిన నాడులు పాదాల నుంచి తల వరకు కూడా ఉన్న నాడుల్లో ఈ ప్రాణశక్తి ప్రసారం అయ్యి ఆ నాడుల్లో ఉన్న బ్లాక్స్ అన్నిటినీ క్లీన్ చేస్తూ శుద్ధి చేస్తూ ఉంటుంది. ఇప్పుడు కొంతమందికి హార్ట్ అటాక్, వాల్వ్స్ పొడిగిపోయి ఉంటాయి. మరి ఈ ప్రాణశక్తి లోపలికి వెళ్ళి అక్కడంతా శుద్ధి జరిగినప్పుడు ఆ బ్లాక్స్ అన్నీ కూడా క్లీన్ అయిపోయి చక్కగా రక్త సరఫరా
ప్రసారంగా మామూలుగా అయిపోతుంది. అలా ధ్యానం చేయగా మరి లోపల శరీరం అంతా నాడీ మండలం అంతా శుద్ధి జరిగిన తర్వాత అలా సాధన చేసిన తర్వాత కొంతమందికి ఒక్కొక్కరికి ఒక్కో విధానంగా అండి. కొంతమందికి కొన్ని రోజులకు పట్టచ్చు, కొన్ని నెలలు పట్టచ్చు, కొన్ని సంవత్సరాలు పట్టచ్చు. వాళ్ళ గత జన్మల ధ్యాన సాధనను బట్టే ఇదంతా ఉంటుంది. మరి అలా నాడీ మండలం శుద్ధి వెంటనే ఆ సిద్ధార్థుడికి ఆయన ఎన్నో జన్మల్లో ధ్యానం చేసి ఉన్నాడు, సాధన చేసి ఉన్నాడు. ఆయన మనస్సు చాలా శుద్ధి జరిగి ఉంది కాబట్టి గతంలోనే ఆయన కళ్ళు మూసిన మరుక్షణం కొన్ని క్షణాల్లోనే నాడీమండల శుద్ధి జరిగిపోవడం, మరి చిట్ట చివరికి దివ్యనేత్రము అంటే ఈ భ్రూమధ్య ఉండేది దివ్యనేత్రం అండి. అది చాలామంది మూడో కన్ను, శివుడికి మాత్రం మూడో కన్ను ఉంది అనుకుంటారు. కానీ మానవుడిగా పుట్టిన ప్రతి ఒక్కరికి దివ్యనేత్రం ఉంటుంది. ఆ మూడో కన్ను ఎప్పుడైతే తెరుచుకుందో గత జన్మలన్నీ చూసుకున్నాడు ఆయన. మూడో కన్ను తెరుచుకున్న వాళ్ళు గత జన్మల్లో వాళ్ళు పొందిన వాళ్ళ ఆత్మ అందుకున్న జన్మలన్నీ తెలుసుకుంటారు. ఆ తర్వాత ఈ జన్మ యొక్క రహస్యాన్ని కూడా తెలుసుకుంటారు. ఈ జన్మ ఎందుకు వచ్చింది, మరి ఈ జన్మ ఇక్కడే ఎందుకు, ఈ తల్లిదండ్రుల్లో, ఈ దేశంలో, ఇక్కడ ఈ ఊరిలో ఎందుకు పుట్టామో, మన పర్పస్ ఏంటి, లైఫ్ పర్పస్ ఏంటి, మన జీవనం ఎందుకోసం భూమి మీదకి జన్మ తీసుకుని వచ్చామో, ఈ మానవ జన్మలోనే ఎందుకు పుట్టామో, ఇప్పటి నుంచి మనం చేయాల్సిన కర్తవ్యం ఏంటో మనకి బోధపడుతుంది. ఆయన ఈ సత్యాన్ని ఎప్పుడైతే తెలుసుకున్నాడో గత జన్మల కర్మల నుంచి, అంటే ఆయన గత జన్మల నుంచి పొందినదంతా తెలుసుకొని ఆయన ఇప్పుడు ఈ జన్మలో ఆయన చేయాల్సింది ఏంటో అర్థమైపోయింది. వెంటనే పూర్తి ఆనందం బ్రహ్మానందంలో మునిగిపోయాడు. అప్పుడే బుద్ధ భగవానుడిగా అవతరించాడు ఆ సిద్ధార్థుడు. ఒక గొప్ప రహస్యాన్ని ఛేదించాడు ఆయన. సృష్టి రహస్యాన్ని, మానవ జీవితాన్ని అద్భుతంగా మార్చే ఒక అద్భుతమైన మార్గాన్ని ఆయన కనుగొన్నాడు. అదే ఆనాపానసతి అని పాలీ భాషలో ఆయన పేరు పెట్టాడు. అప్పుడు రాజభాష వేరుగా ఉండేదండి. పాలీ భాష వేరు, రాజభాష వేరు. రాజభాష అంటే కొంతమందికి అర్థం అవుద్ది, మరి రాజభాషలో చెప్తే ఎవరికి అర్థం కాదు, పామరులకు అర్థం కాదని ఆయన పామరులు అంటే ప్రజలు మాట్లాడుకునే భాషలోనే పాలీ భాషలో ఆయన దానికి ఒక పేరు పెట్టాడు, ఆనాపానసతి. ఆనా అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే ఏకమై ఉండడం. మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో మనం ఏకమై ఉండడం. ఎవరైతే అలా ఉంటారో వాళ్ళు మరి మనకి ఇన్నాళ్ళు మనల్ని ఆ శక్తి మనలోకి రాకుండా అడ్డుపడిన ఆ మాయా మనస్సుని మాయించేస్తారు. మరి ఈ మార్గం ద్వారా వాళ్ళు ఆ మనస్సు అనే మాయని కనుక మాయం చేస్తే, శూన్యం చేస్తే, మరి అద్భుతమైన ఆ శక్తి ప్రవాహం మన లోపలికి వస్తుంది. నాడీ మండలం అంతా శుద్ధి జరుగుతుంది. జన్మ జన్మల కర్మల నుంచి మనం బయటపడతాము. సంపూర్ణ ఆరోగ్యం, ఆనందం పొందుతాం. మరి ఆరోగ్యం ఉంటేనే ఆనందం, మరి సమస్యలు, కష్టాలు, బాధలను మర్చిపోతేనే ఆనందం. కనుక మరి ఆనందానికి దగ్గర మార్గము ఒకే ఒక్కటి, అదే శ్వాస మీద ధ్యాస. అంటే ఆనాపానసతి అని ప్రపంచాన్నంతా కూడా ఆయన ఎప్పుడైతే సత్యం తెలుసుకున్నాడో ఈ మార్గాన్ని, వెంటనే అడవుల నుంచి బయటకు వచ్చి ప్రపంచం అంతా తిరుగుతూ ప్రజలందరికీ ఈ మార్గాన్ని బోధించుకుంటూ వచ్చాడు ఆ బుద్ధ భగవానుడు. మరి మనమంతా కూడా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ బుద్ధ భగవానుడి ఆదర్శ సూత్రాలన్నిటినీ తూచా తప్పకుండా ఆచరిస్తూ ఉంది. ఎందుకంటే బుద్ధుడు అందించిన ఆ అద్భుతమైన మార్గాన్నే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు మహాయోగి సదానంద యోగి అనే మహాగురువు ద్వారా తెలుసుకొని ఆయన ఆచరించి మనందరికీ అందించారు. అదే శ్వాస మీద ధ్యాస పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ద్వారా ప్రపంచం అంతా కూడా మరి ధ్యానం తెలుసుకొని ధ్యానం చేస్తూ మరి శాకాహారులుగా మారుతూ సంపూర్ణ ఆరోగ్యం, సంపూర్ణ ఆనందం పొందుతున్నారు. మిత్రులారా, మరి ప్రతి ఒక్కరూ కూడా ఆ మాయా మనస్సు నుంచి మనం వర్తమానంలో జీవిస్తూ ఉంటే ఆ మనస్సు యొక్క అంటే ఆ గత జన్మల తాలూకు స్మృతులు కానీ ఈ జన్మలో ఇప్పటివరకు మనం అనుభవించిన కష్టాలు, బాధలు మరి అవన్నీ మనం పక్కన పెట్టి చక్కగా వర్తమానంలో జరిగే శ్వాసక్రియను ఎప్పుడైతే మనం గమనించడం మొదలు పెడతామో మన జీవితమే ఒక అద్భుతంగా మారిపోతుంది. మనస్సును శూన్యం చేయడమే ధ్యానం యొక్క లక్ష్యము. కనుక చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవా,
దీనికి ఎవరి వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు మనం ధ్యానం చేయొచ్చు. మినిమం టైం అండి అది. 10 నిమిషాల వాళ్ళకి 10 నిమిషాలు 10 సంవత్సరాల వాళ్ళకి 10 నిమిషాలు, 20 ఏండ్ల వయసు ఉంటే 20 నిమిషాలు, 30 ఏండ్లు ఉంటే 30 నిమిషాలు, 60 ఏళ్ళు ఉంటే 60 నిమిషాలు ప్రతిరోజు. ఎందుకంటే వయస్సును బట్టే సాధన ఉండాలి. మరి 10 సంవత్సరాల పిల్లోళ్ళకి చూడండి, వాడికి ఏదీ ఉండదు ఆలోచనలు. మమ్మీ నాకు ఐస్ క్రీమ్ కావాలి అని అడుగుతాడు, డబ్బులు తీసుకెళ్ళుకుంటాడు, కొనుక్కుంటాడు, తింటాడు, అక్కడితో వాడి పని అయిపోతుంది. కానీ మనం ఏం చేయాలి? ఆ 10 రూపాయలు ఎలా పొదుపు చేయాలి, ఎలా సంపాదించాలి, ఎంతకాలం దాచిపెట్టాలని ఇవన్నీ మనకు ఉంటాయి. కానీ ఆలోచన చేయాలి. కానీ కుర్రవాడికి అవన్నీ అవసరంలా. అలా వయసుని బట్టి వాళ్ళు చాలా తక్కువ ఆలోచన చేస్తారు. 20 ఏళ్ళు ఉంటే వాళ్ళు ఇంకా కొద్దిగా ఎక్కువ ఆలోచనలు, 30 ఏళ్ళ వాళ్ళకి ఇంకా ఎక్కువ, 60 ఏళ్ళ వాళ్ళకి ఇంకా ఎక్కువ. కనుక మనం ఏంటంటే ఎన్నో సంవత్సరాల నుంచి మన మైండ్ అంతా కూడా, మన మనస్సు ఆలోచనలతో ఒక డస్ట్‌బిన్ లాగా ఏర్పడింది, నిండిపోయి ఉంది. దాన్ని ఎప్పుడైతే మనం సమయమే సాధన. మనం ఎంత సమయం దానికి కేటాయిస్తామో ధ్యానానికి, మనలో ఉన్న అంత మురికి, మనలో ఉన్న అంత నెగటివ్ ఇన్నాళ్ళు మనసు కంటిన మురికంతా మరి శుద్ధి చేయబడుతూ ఉంటుంది. సమయము ముఖ్యము. మీరు ఎంత సమయం ధ్యానానికి కేటాయిస్తే మన జీవితం అంత అద్భుతంగా, అంత ప్రకాశవంతంగా మారుతుంది. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవ అన్నారు గురువుగారు, పత్రిజీ గారు. ఎవరు ఎంత ఎక్కువ సాధనలో ఉంటే వాళ్ళ జీవితం, వాళ్ళ మనస్సు అంత శుద్ధి చేయబడుతూ ఉంటుంది. మనస్సు కంటిన మురికంతా గత జన్మల తాలూకు అదంతా ప్రక్షాళన జరుగుతూ ఉంటుంది. కనుక ఏదో 5 నిమిషాలు కూర్చొని ఏదో నామాలు పఠించి, ఏదో మంత్రాలు జపించి అది ధ్యానం అనరండి. మంత్రతంత్రాలు ఏవీ లేవు. కులాలు మతాలకి సంబంధమే లేదు. శ్వాస అందరికీ ఉంది కదా, శ్వాసతోనే బతుకుతున్నాం కదా. శ్వాస లేని మానవుడు ఎవరైనా ఉన్నారా? శ్వాస ఉంటేనే శివం, శ్వాస లేకపోతే శవం. తీసుకెళ్ళి మనల్ని వెంటనే కాల్చి బూడిద చేసేస్తారు శ్వాస ఆగిపోయిన మరుక్షణం. కనుక శ్వాసే మన గురువు అని చెప్పారు పత్రిజీ గారు. బయట గురువులు కాదండి మనల్ని ఉద్ధరించేది. ఏ గురువులు మనల్ని ఉద్ధరించరు. నీలోనే ఉంది ఒక గురువు, ఆ గురువే శ్వాస. గురువు దగ్గర మనం ఎంత ఎక్కువ సమయం కేటాయిస్తామో, గురువు అద్భుతమైన ఆ జ్ఞానాన్ని మనం తీసుకుంటామో, ఎంత సమయం గురువు దగ్గర ఉంటే మనం అంత జ్ఞానవంతులు అవుతాము. మనలో ఉన్న చీకటి, దుఃఖము మనం పోగొట్టుకుంటాం సరి అయిన గురువు. కానీ బయట వెతకడం మానేసి మన శ్వాసనే గురువు దగ్గరే మీరు ఉండండి. బయట గురువులు కాళ్ళు మొక్కితే వచ్చేది దుమ్ము ధూళి తప్ప ఏమీ లేదుగాక లేదు. కనుక ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలని చెప్పాడు కదా కృష్ణుడు భగవద్గీతలో. మరి మనం ఏం చేస్తున్నాం? ఏ గురువు కాళ్ళు పట్టుకుంటే మన దరిద్రం పోతుందా, మన కష్టాలు పోతాయ్యా? ఏమండి, మనం పాపకర్మలు మనం చేయటం, ఎంతోమంది గురువుల దగ్గరికి వెళ్ళి పాదాలు ముట్టుకుంటే అంటే మనకి అలా కర్మలు పోతూ ఉన్నాయి అనుకోండి, ఇంకా ఎలా ఉంటుంది ఈ ప్రపంచం? కనుక ఏ గురువు ఎవరి కర్మలను తీయరు. ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి. ఉద్ధరేది ఆత్మానాం అన్నాడు కృష్ణుడు భగవద్గీతలో. భగవద్గీతలో అన్ని విషయాలు తెలియజేశారండి. మన జీవన విధానం అంతా భగవద్గీతలో తెలియజేశారు. అందుకని భగవద్గీత చదివితే అది ఒక లైఫ్ గైడ్ అన్నమాట, మనకి ఎలా జీవించాలి అనేది. అంటే మనల్ని మనం ఉద్ధరించుకోవాలి. మనం చేసిన కర్మ ఫలితాన్ని మనమే అనుభవించాలి. వేరే వాళ్ళు ఎవరు మొయ్యలేరు. మనం ఎవరినో ఏదో కాళ్ళో చెయ్యో నరికేసామో, ఎన్నో పాపకర్మలు చేశామో, మరి మనం అది అమలు చేయాలి కదా. సృష్టి మన మనస్సు అందుకు ప్రేరేపిస్తుందా ఉంటుంది. ఈ జన్మలో మనం ఆ టైం వచ్చే వరకు మనస్సు మనల్ని అటువైపే నడిపిస్తూ ఉంటుంది. ఆ కర్మను అనుభవించేటట్టే మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది మాయా మనస్సు. అదే కనుక మనం ధ్యానం చేయలేదనుకోండి, మనం ఎవరినైతే కాలో చెయ్యో నరికేసామో ఆ కర్మ ఈ జన్మలో కాలో చెయ్యో పోవాల్సింది ఉంది. యాక్సిడెంటల్గా కావచ్చు, ఎవరో ఒకళ్ళు వచ్చి నరకబావచ్చు, లేకపోతే ఏదైనా కానీ అది అమలు జరిపి తీరాలి.
దానికి రంగం సిద్ధం చేస్తుంది మన మనస్సు. ధ్యానంలో లేకపోతే ఆ, ధ్యానంలో లేకపోతే మనం ఏం చేస్తామో ఆటోమేటిక్గా మరి ఆ కర్మను మొత్తం అనుభవించాల్సిందే. ఎప్పుడైతే ధ్యానంలోకి అడుగు పెడతామో మనం కొండంత సమస్య నుంచి వెంట్రుకలాగా మారిపోతుంది. గొడ్డలితో పోయేది గోటితో పోతుంది ధ్యానం ద్వారా మాత్రమే. అంటే మనకి ఈ జన్మలో మనం గతంలో చేసిన పాపకర్మ ద్వారా ఈ జన్మలో కాలు పోవాలనుకోండి, కాలు పోయే చోట వేలు పోతుంది. కాలు పోవటం బెటరా, వేలు పోవటం బెటరా? వేలు పోతే ఏదో సాక్స్లు వేసుకొని షూస్ వేసుకొని కవర్ చేసుకుంటూ నడుస్తాం. కానీ ఏకంగా కాలే లేకపోతే ఎంత ఇబ్బందులు పడాలి జీవితంలో. కనుక మిత్రులారా, బీ కేర్ఫుల్. ప్రతి ఒక్కరూ తెలుసుకోండి, ఆ మనసు ద్వారానే మనం కర్మలన్నీ అనుభవిస్తూ ఉన్నాము. దాన్ని మనం మాయం చెయ్యాలి, మనస్సుని కట్టడి చెయ్యాలి. వేగంగా మన జీవితాన్ని అతలాకుతలం చేస్తూ మనకి సమస్యలను సృష్టిస్తూ దరిద్రాన్ని ఇస్తూ మరి ఎన్నో రోగాలను అందిస్తూ మన జీవితాన్ని సర్వనాశనం చేసే మాయా మనస్సు, ఇవన్నీ గత జన్మల కర్మానుసారం జరుగుతూ ఉంటాయి. కారణకార్య సంబంధంతోనే జరుగుతాయి. అది లేనిదే ఆ మనస్సు అనేది లేనిదే మన జీవితమే లేదు. కానీ మనస్సు ఉండాలి, ఆలోచన చెయ్యాలి. రేపు ఉదయం ఎన్నింటికి లెగాలా అని ఆలోచించాలా వద్దా? రేపు ఏ కూర వండుకోవాలా అలా ఆలోచిస్తామా లేదా? కనుక ఆలోచన అవసరమే, కానీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ చాలు ఆలోచన. కానీ మనం ఏం చేస్తున్నాం, పదే 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 ఆలోచించి దానికే శక్తిని పంపించి నెగిటివ్ ఆలోచన చేసి నెగిటివ్ ఎనర్జీతో మన జీవితాన్ని మనమే సర్వనాశనం చేసుకుంటున్నాము. కనుక ధ్యానం ఎప్పుడైతే చేస్తామో మరి నోటిలోని మౌనం, మనసులోని శూన్యం, దాని పేరు ధ్యానం కదా మిత్రులారా. ఈరోజు నుంచి ఆ మాయా మనస్సుని మనం లొంగదీసుకోవడానికి ఏకైక రాజ్య మార్గము ధ్యానము. అదే శ్వాస మీద ధ్యాస, శాకాహారంతో ఆరోగ్యము, ధ్యానంతో ఆనందము. మిత్రులారా, ఈరోజు నుంచి మనం చక్కగా శాకాహారులుగా మారిపోదాం, ధ్యానం చేద్దాం, ధన్యులమవుదాం, మన జీవితాన్ని అద్భుతంగా మార్చుకుందాం. ఏ మనస్సు అయితే ఇంతకాలం మన జీవితాన్ని సర్వనాశనం చేయడానికి కారణమైందో ఆ మనస్సునే మనం బానిసగా మార్చుకున్నామంటే మన జీవితం 3 పువ్వులు 6 కాయలుగా వెలిగిపోతుంది. అదే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంటు, పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా మరి ఈరోజు ఆ మనస్సును లొంగ తీసుకున్న మహానుభావులు వాళ్ళే బుద్ధుల సొసైటీయే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంటు. మరి ఇందుకు ప్రతి ఒక్కరూ కూడా మరి బుద్ధులు కావాలి. ప్రపంచం అంతా కూడా హింసను వదిలిపెట్టేయాలి, హంసను పట్టుకోవాలి, బుద్ధులుగా మారిపోవాలి. ఇదే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఏకైక లక్ష్యము. దానికోసమే నిరంతరం శ్రమిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు. తాము ఏదైతే పొందారో అదే అందరికీ అందిస్తున్నారు. ఎన్నో సమస్యల నుంచి, కష్టాల నుంచి, రోగాల నుంచి వాళ్ళు బయటపడ్డారు. పైసా ఖర్చు లేకుండా, ఒక్క ట్యాబ్లెట్ కూడా వాడకుండా మనలో ఉన్న అనంతమైన ఆత్మశక్తిని మనం ఉపయోగించుకోవాలంటే మనస్సు అనే పొర దానికి అడ్డుపడుతూ ఉంది. ఆ మనస్సు అనే పొరను మనం గనక తొలగించేసుకుంటే మన ఆత్మ ప్రకాశం ప్రపంచమంతా మన లోపల వెలిగే ప్రపంచానికి వెలుగు అవుతుంది. ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపుతుంది. మన ఆలోచనలు, మాటలు, మన చేష్టలే. అంటే మనం ఎప్పుడైతే మనలో వెలుగును నింపుకుంటామో మన చుట్టూ వెలుగులు మనం నింపుతూ ఉంటాం. మనం ఎక్కడ అడుగు పెడితే అక్కడ, ఎక్కడ ఆలోచనలు చేస్తే, ఏది ఆలోచన చేస్తే దానికి, మనం ఏది మాట్లాడితే దానికి అది వాస్తవంగా రూపుదిద్దుకుంటూ ఉంది. మన ఆత్మశక్తి ద్వారా మరి అద్భుతమైన చక్కగా మంచి ఆలోచనలు, పాజిటివ్ మాటలే మనం ఉపయోగిద్దాం. మరి మన జీవితాన్ని అద్భుతంగా మార్చేసుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా ఆ మనస్సుని లొంగదీసుకోవడానికి ఏకైక మార్గాన్ని మనం ఆచరిస్తూ ప్రతి ఒక్కరికి ఈ సత్యాన్ని తెలియజేయడమే మనందరి విధి. మిత్రులారా, మీరు కష్టాలు పడుతున్నారా, బాధలు పడుతున్నారా, రోగాలతో ఉన్నారా, మరి మీ సమస్య ఏదైనా సరే కారణం, దాని వెనుక ఉన్న ఏకైక కారణం మీ మనస్సే.
మీ మనస్సే అదన్నీ సృష్టించింది. మీ మనస్సే మాయమైపోతే కర్మలన్నీ దగ్ధమైపోతాయి. మరి తిరిగి మరిన్ని విషయాలు, అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని మన కొత్త బంగారు లోకం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ మిత్రులారా. మరిన్ని విషయాలు, మరి ఆత్మజ్ఞానానికి సంబంధించిన అద్భుతమైన విషయాలు, మరిన్ని విషయాలు కొత్త బంగారు లోకం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం, మళ్ళీ తెలుసుకుందాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.